వెల్కమ్ టు ప్రైవేట్ టెక్ న్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ బై వీడియో నచ్చిందంటే ఇట్లా లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం బై జియో నుంచి అన్నమాట. సో జియోలో నేను చెక్ చేసినప్పుడు అయితే ఈ ప్లాన్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. ఏంటంటే 4,499 ప్లాన్. సో ఈ ప్లాన్ మీకు 365 డేస్ దాకా వస్తుంది. 730 GB డేటా వస్తుంది, 2 GB పర్ డే అనమాట. ఇక్కడ మీకు 14 ఏమంటారు ఓటీటీ యాప్స్ ఏవైతే అవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. మీకు ఇలా ప్రైమ్ ఉంది, డిజ్నీ ప్లస్ ఉంది, జీ, సోనీ లివ్, జియో సినిమాస్, లయన్స్ ప్లే, డిస్కవరీ ప్లస్ చాలా ఓటీటీ యాప్స్ ఏవైతే ఉన్నాయన్నమాట అవి అవైల్ చేసుకోవచ్చు. నాకు అదైతే మంచిగా అనిపించింది అనమాట. దాని తర్వాత మీకు రిపబ్లిక్ డే ఆఫర్ మీద కూడా 2,399 ప్లాన్ అనమాట. సో ఇది 3,000 ప్లాన్ అనుకోవచ్చు. 365 డేస్కి వస్తుంది. రోజుకి 2.5 GB పర్ డే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు జియో టీవీ, జియో సినిమా సబ్స్క్రిప్షన్ వస్తుంది అంతే. అండ్ ఇక్కడ మీకు 5G ఏవైతుందో ఆ 5G డేటా కూడా వస్తుంది అనమాట, అన్లిమిటెడ్. అది కూడా చేసుకోవచ్చు. సో ఈ రెండు ప్లాన్స్ జియో నుంచి నాకు మంచిగా అనిపించింది అనమాట. ఒకవేళ అవైల్ చేసుకోవడం అవైల్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూసుకోవడం మోటోరోలా నుంచి అనమాట. సో మోటోరోలా మోటో జీ ప్లే 2024 ఎడిషన్ అయితే ఇవాళ లాంచ్ అయిపోయింది. ఎప్పుడు ఇండియాకి వస్తారా, రివీల్ చేస్తారా, ఎప్పుడు సేల్ స్టార్ట్ అయింది, అప్పటికి అప్డేట్ అయితే ఏం లేదు. నాకు వచ్చిన ఆర్టికల్స్ ప్రకారం చూసుకుంటే లాంచ్ అయింది అనేసి అయితే అప్డేట్ వచ్చింది. మోటోరోలా ఇండియన్ వెబ్సైట్లో అయితే ఏం లేదు, కానీ గ్లోబల్ వెబ్సైట్లో అయితే కూడా చెక్ చేయలేను. గ్లోబల్ వెబ్సైట్లో చెక్ చేసి ఇంకొక అప్డేట్ వీడియో అయితే తీసుకొస్తాను. ప్రస్తుతానికి అయితే ఆర్టికల్స్ ప్రకారం చూసుకుంటే మాత్రమే మొబైల్ అయితే లాంచ్ అయిపోయింది. ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం 6.5 inches డిస్ప్లే అండ్ కాల్కామ్ స్నాప్డ్రాగన్ 680 4G ప్రాసెస్, 4G స్మార్ట్ ఫోన్ అనమాట. 6 nm ఆర్కిటెక్చర్తో పాటు ప్రాసెసర్ వస్తుంది అనమాట. 64 GB స్టోరేజ్, 4 GB ర్యామ్, UFS 2.2 స్టోరేజ్తో పాటు వస్తుంది. 50 MP మెయిన్ కెమెరాతో పాటు వస్తుంది అనమాట. 8 MP వైడ్ యాంగిల్ కెమెరా కూడా పాటు కూడా వస్తుంది. సో ఇవి కొన్ని ఫీచర్స్ అయితే బయటపడ్డాయి. సో అఫీషియల్గా అప్డేట్ రాగానే ఇంకొక అప్డేట్ అయితే చేస్తున్న తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ Note 15 సంబంధించిన ఇమేజెస్ అయితే బయటపడ్డాయి. కానీ ఈ స్మార్ట్ ఫోన్ అయితే మాత్రం January 24కి అఫీషియల్గా లాంచ్ అవుతుంది. సో లాంచ్ అయినాక సపరేట్ మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో ఇక్కడ లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే సిమిలర్ టు రియల్మీ సి సిరీస్ లాంటి ఫీచర్స్ ఉన్నాయనేసి అయితే కొంతమంది అంటారు అన్నమాట. సో ఇక్కడ 6.7 inches డిస్ప్లేతో పాటు వస్తుంది, 7.9 mm థిక్నెస్తో పాటు వస్తుంది అనేసి అయితే చాలామంది కంపేర్ చేస్తారు. సో అఫీషియల్గా లాంచ్ డేట్ అప్పుడే మీకు అప్డేట్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే OnePlus నుంచి చెప్పడం. సో OnePlus 12 స్మార్ట్ ఫోన్ ఏదైతుందో అమెజాన్లో లీక్ అయిపోయింది అనేసి కొన్ని అప్డేట్స్ వచ్చినాయి. సో దీని ప్రకారం చూసుకుంటే ఆర్టికల్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి మీకు 69,999 రూపాయలు వస్తుంది అనమాట. సో సింపుల్ చెప్పుకోవాలంటే 70,000 స్మార్ట్ ఫోన్ అనేసి అయితే అంటారు. సో మనకు ఇంకా అప్డేట్ రాగానే మీకు ఇంకొక అప్డేట్ అయితే న్యూస్ చేస్తాను OnePlus 12 మీద. నెక్స్ట్ చూసుకుంటే ఇది స్కామ్ అనమాట. సో ఇది అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. ఇక్కడ నుంచి డిస్క్లైమర్, ఇది అవేర్నెస్ కోసం అప్డేట్ చేసిన ఏంటంటే వాట్సాప్లో ఫేక్ సర్క్యులేషన్స్, ఫేక్ మెసేజ్ అయితే పెడుతున్నాయి అనమాట. ఏమంటే VIP ఎంట్రీ టికెట్స్ ఏవైతే ఆఫర్ చేస్తున్నామో, అయోధ్య రామ మందిరం ఉంది కదా January 2కి లింక్ ప్రెస్ చేయండి, అవి చేయండి, ఇవి చేయండి అనేసి వాట్సాప్లో మీకు అప్డేట్ చేస్తారు అన్నమాట. సో ఇక్కడ APK ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత సెక్యూరిటీ ఏమంటారు మీకు వస్తుంది VIP టికెట్ అని చూస్తుంది, కానీ యాక్చువల్ అది మాల్వేర్ వస్తుంది అనమాట. సో మాల్వేర్ APK నుంచి మాల్వేర్ వస్తుంది. అవి చేసుకోకండి అనేసి తండ్రి. ఎందుకంటే ఆల్రెడీ అఫీషియల్గా గవర్నమెంట్ నుంచే చాలామంది ఏమంటారు అఫీషియల్ పర్సన్సే పోతారు. సో మనకైతే కామన్ పీపుల్కి అయితే ఉండదు బై, ఇది మోసం జరుగుతుంది. ఆ మోసాన్ని అయితే మీరు కంపల్సరీ అరికట్టాల్సిందే. అంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎవడన్నా సరే ఫార్వర్డ్ చేసిండు అనుకోండి, మీ సర్కిల్లా కానీ గ్రూప్లా కానీ ఎవడన్నా ఫార్వర్డ్ చేసిండు అనుకోండి, తెలిసినోడే, అరే ఫార్వర్డ్ చేయకుండా మీరు డిలీట్ చేసి మెసేజ్ అని చెప్పేసి ఆపేసాం, వానికి కూడా చెప్పరా అని చెప్పేసి ఏమంటారు రివర్స్ ఫార్వర్డ్ చేపియండి. అరే డిలీట్ చేసే అని చెప్పేసి ఎందుకంటే ఫేక్ మెసేజ్ మాత్రం మంచివి. అది అన్నోన్ పర్సన్ నుంచి వచ్చింది అనుకోండి, ఆ చాటే డిలీట్ చేసేసేయండి, లేకపోతే ఒకరిని రిపోర్ట్ అయినా చేయండి అనమాట. అదే. అండ్ నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం బై ఇంటెల్ వాళ్ళది 300 డ్యూయల్ కోర్ 300 ర్యాప్టర్ లేక అయితే బయట పడ్డదనమాట. సో దీంట్లో టెస్టింగ్స్లో మాత్రం చాలా వీకెస్ట్ ప్రాసెసర్ అనేసి అయితే అంటారు. సో ఇక్కడ చూసుకుంటే మాత్రము 2 core 4 threads వస్తుంది అనమాట. 3.9 GHz బేస్ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ, 46 watts వస్తుంది అనేసి అయితే
ఒక అప్డేట్ వచ్చింది, దీని మీద నేను సపరేట్ ఇంకొక వీడియో అయితే చేస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే రీసెంట్గా ఫ్రాస్ట్ పంక్కి సంబంధించిన అప్డేట్ వచ్చింది. సో సెకండ్ వస్తుంది అనేసి, దానివల్ల మన వాళ్ళు గేమ్ తక్కువ చేసిరన్నమాట. సో ఇక్కడ ఫ్రాస్ట్ పంక్ అనే గేమ్ వస్తారు 260 రూపాయలకి గేమ్ అవైలబుల్ ఉందన్నమాట. సో ఇది స్ట్రాటజీ గేము, ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంటుందో తెలియదు. సో చాలామందికి స్ట్రాటజీ ఐడియా ఉండకపోవచ్చు మోస్ట్ ఆఫ్ ద కేసులో. సో ఇక్కడ మాత్రం మంచి ఏమంటారు బై, మంచి నామినేషన్స్ వచ్చినాయి, మంచి అవార్డ్స్ కూడా వచ్చినాయి అన్నమాట. గేమ్ బాగానే ఉంటుంది, ట్రై చేయండి. దీనికి డెమో అయితే లేదు బై. కమింగ్ టు సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే చాలా తక్కువనే ఉంది సిస్టమ్ రిక్వైర్మెంట్స్. ఇది విండోస్లో మ్యాక్ఓఎస్లో కూడా అవైలబుల్ ఉంది. అట్లీస్ట్ మినిమం డ్యూయల్ కోర్స్ ప్రాసెసర్ ఉంటే సరిపోతుంది, 8 GB ర్యామ్ అండ్ డైరెక్ట్ఎక్స్ లెవెల్ సరిపోతుంది అనమాట. 4 GB 8 GB రికమెండెడ్ అనమాట. సో ఇవాళ టెక్నీషియన్ గేమింగ్ సబ్జెక్ట్స్ అన్నప్పుడు మీకు ఎలా అనిపించి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతా ఇష్రో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ అలా కలుసుకుందాం.